చేతోనం ప్రభాకర్ అన్న నేను కలిసి రాయలసీమ అంతా తిరిగామండి. 15 రోజులు తిరిగాము. తర్వాత ఇప్పుడు బెంగుళూరు వచ్చాను నేను. సో, మళ్ళీ తెలంగాణను అంతా తిరిగిపోతున్నాననమాట. సో, కంటిన్యూగా ట్రావెలింగ్ చేస్తున్నాను నేను. అంతా కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది అన్ని చోట్ల నుంచి. సో, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. చూడ్డానికి వెయిట్ చేస్తున్నారు. తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. మనం పంపిన వీడియోస్ కానీ, మన పోస్టర్స్ గానీ చాలా పనిచేశాయి. అందరికి రీచ్ అయ్యాయి. అందరికి 'పత్రిజీ' ఫిల్మ్ ఒకటి జరుగుతోంది బాగా అన్న విషయం ఎళ్ళింది. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా దాన్ని మనం అచీవ్ చేసాం ఇప్పటిదాకా. సో, దాన్ని మనం ఏదైతే మనకు ఒక అది క్రియేట్ అయిందో దాన్ని ఫైనాన్షియల్‌గా కన్వర్ట్ చేసే పనిలో డైరెక్ట్‌గానే అందరిని కలిసి మాట్లాడి ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది తెచ్చుకుంటున్నాం అన్నమాట. అదండి. ఓకే. యాజ్ ఆఫ్ నౌ అంతా బావుందండి. మన పోస్ట్ ప్రొడక్షన్‌గా అంతా జరుగుతోంది. ఇది జరుగుతోంది. అన్నీ కరెక్ట్‌గా అనుకున్నట్టు జరిగితే జూలై 24న మనం ఒక 100 థియేటర్స్‌లో ఈ డాక్యుమెంటరీని ఒకటే షో వేసి చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అది. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఈ లోపల మనంతా ఎడిటింగ్ చేసి ఒకసారి ఒకటికి 2 సార్లు చూసుకొని అంతా రెడీ చేసుకుంటాం. అదండి. సో, మనం ఎప్పటినుంచో అనుకుంటున్నారా మీ వీడియో బయట ఒకటి చేద్దామని. సో, ఈ రకంగా మీరు మాట్లాడిందంతా నేను ఆల్రెడీ తీసుకొని బయట ఇచ్చాను మీకు అక్కడ జాతవనంలో మన అక్కడెక్కడ మన కడతాల్లో ఇచ్చాను కదా నేను ఆ రోజు 'పత్రిజీ' ఫిలిం మీద లేదండి. ఇచ్చాను. పత్రిషి నేను నాతో పాటు ఎవరున్నారు ఆ రోజు? ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు? ఇచ్చాము అక్కడ. మన ఓకే. రాజజగపతిరాజు గారు నేను ఇద్దరం ఇచ్చాం ఒకేసారి. అయితే మిస్ అయినట్టుందది. నేను చూస్తానండి ఒకసారి మళ్ళీ అది. ఆ రోజు సో, చూడు దీన్ని బ్యాక్‌గ్రౌండ్ కూడా మన దాన్నే పెట్టి మనం చేసాం. అవునవును. మన కెమెరాస్ పెట్టి బ్యాక్‌గ్రౌండ్ మీ స్టాల్‌ని పెట్టి అవును. చేసాం ఆ రోజు. షూర్ అండి. అయితే స్టార్ట్ చేద్దాం. సో, దీన్ని మనకు కొంచెం కావాల్సినట్టు ఉపయోగించుకుందాం. నేను మళ్ళా ఇస్తానులే ఒకటి. సరే అండి అయితే. ఇందు గారు. ఉగాదికి వస్తున్నావా? వస్తున్నానండి. ఉగాదికి అక్కడే ఉంటాను. ఓకే. స్టాల్ పెడతారు కదా అక్కడ? స్టాల్ పెడుతున్నాను. ఓకే. యాహ్! స్టార్ట్ చెయ్యి అయితే. హాయ్. హాయ్ సార్. నమస్తే. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి అందరికి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు మనం ఏదైతే ప్రతిరోజు చేసుకుంటూ వస్తున్నామో 49 రోజుల ఈ ధ్యాన యజ్ఞంలో పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కొరకు సో ఈ రోజు సక్సెస్ఫుల్ గా 35వ రోజుకు చేరుకున్నామండి. ప్రతిరోజు కూడా ఒక మాస్టర్స్ చేత మనం ఆ సజ్జన సాంగత్యాన్ని, ఆ జ్ఞానాన్ని, పత్రిగారితో ఉన్న అనుబంధాన్ని, ఈ ఫిలిం గురించి సో ప్రతి ఒక్కరు రోజు ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. సో పత్రి గారి ఫిలిం ఎందుకు రావాలి బయటికి, అవసరం ఎంత వరకు ఉంది ఇప్పుడు అన్న విషయాన్ని చాలా చక్కగా వివరిస్తూ వస్తున్నారండి. సో ఈ రోజు మన ముందు సో వైజాగ్ నుండి సిద్ధంగా ఉన్నారు భీమనేని వంశీకిరణ్ గారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ని ఇన్వైట్ చేసేస్తున్నాం. అలాగే నేను ప్రత్యేకంగా సార్ని ఇన్వైట్ చేయాలి, ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. అంత సుపరిచితులు వీరు. సో ప్రతి ఒక్కరికి మనలో తెలుసు వారంటే ఏంటి. సో వారి ఆధ్వర్యంలో మనం చక్కగా ధ్యానం, ఎన్నో కర్మ విపాక ధ్యానాలంటూ, స్వప్న రహస్యాలంటూ సో ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఆ జ్ఞానాన్ని అంతా కూడా మనం పొందాం కదా. ఎస్, అందులో నేను ఒకదాన్ని సార్ని సో ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను. ఈ విషయం కూడా మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను కూడా హ్యాపీగా ఉంది. సార్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ని ఇన్వైట్ చేసేసుకున్నాను. సార్ వెల్కమ్ సార్, మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ ఆత్మీయ అభినందనలు. మరొకసారి మీకు కృతజ్ఞతలు, మీ టీంకి అందరికీ కూడా. సో పత్రిజీ ఫిలిం వెంకట్ చాలా అద్భుతంగా ముందు తీసుకెళ్తున్నారు. ముందుగా అసలు పత్రిజీ గురించి చెప్పుకుందాం. తర్వాత పత్రిజీ యొక్క దివ్యత్వాన్ని అందరికి అందించడానికి ఏం చేయాలో అది చెప్పుకుందాం. సో ఈరోజు పత్రిజీ ఫిలిమ్స్ ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. ఎందుకంటే ఎవరైనా ఈ లోకంలో తమ జ్ఞానాన్ని అందించాలంటే భవిష్యత్ తరాలకి తాళపత్ర గ్రంథాలు, పుస్తకాలు ఇట్లా ఉండేది. అప్పట్లో తాళపత్ర గ్రంథాలు అది రాకముందు మౌఖికాలు ఉండేవి.
మౌఖికము అంటే ఏంటంటే వేదాలు ఉన్నాయనుకో, ఆ వేదాలు గురువు శిష్యుడికి చెప్పేవాడు, శిష్యుడు వారి శిష్యుడికి చెప్పేవాడు, ఆ శిష్యుడు వారి శిష్యుడికి చెప్పేవాడు. ఇలాగా వేదాలు మౌఖికాలు, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చినాయి అనమాట. ముఖస్థ వచ్చినాయి కాబట్టి మౌఖికాలు అంటారు. ఎందుకంటే అప్పట్లో ప్రింటింగ్ టెక్నాలజీ లేదు. కానీ తర్వాత రాను రాను ఏమైందంటే అవన్నీ కూడా అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయి మిగతా పాయింట్లు ముందుకు వచ్చినాయి. అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఎలాగంటే అది ప్రింటింగ్ కాదు కదా, ఒక గురువు ఒక శిష్యుడికి చెప్పేవాడు, ఆ శిష్యుడు దాన్ని మరొకరికి ఇచ్చే టైంలో ట్రాన్స్లేషన్ మారిపోయేది, ఉచ్చారణ మారిపోయేది, ఏదో ఒక చోట చిన్న పొరపాటు దొరికి దాని అర్థం మారిపోయేది. ఆ విధంగా మధ్య మధ్యలో ఎన్నో మార్పులు లోనైంది జ్ఞానం అన్నది. అన్నిటికన్నా బాధాకరమైనది ఏంటంటే ఆ శిష్యుడికి నచ్చలేదనుకో, దానిలో మరొక శ్లోకాన్ని ఇంజెక్ట్ చేసేవాడు. ఆ విధంగా కొన్ని వచ్చి చేరినాయి. వాటిని ప్రక్షిప్తాలు అంటారు. అందుకే మనకు భగవద్గీతలో ప్రక్షిప్తాలు యాడ్ అయిపోయినాయి మధ్య మధ్యలో వచ్చి. అంటే వారు చెప్పేది ఒకటి, అసలు మూలం చెప్పింది ఒకటి, వ్యాసుల వారి నుంచి వచ్చింది ఒకటి, మధ్యలో వాళ్ళు జాయిన్ చేసింది ఒకటి, ఇలా ఇలా వెరసి అదొక ప్రక్షిప్తాలతో నిండింది. కనుక అది ఆ రోజుల్లో తప్పదు, ఎందుకంటే ప్రింటింగ్ లేదు, ఎవరైనా దాన్ని మార్చేయచ్చు. కానీ ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్ మీడియాలో ఉన్నాం, ప్రపంచం ఎంతో విస్తారంగా ఎదిగిపోయింది. ఇప్పుడు గురువులు ఇచ్చే వాక్కు ఎప్పటికీ మిస్ అవ్వకుండా ఉంటుంది రికార్డింగ్లో. ఆయన వాక్కు, ఆయన రూపము ప్రింట్ చేసుకునే టెక్నాలజీ ఇప్పుడు మనకు ఉంది. అందుకని ఆ గురువు ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాడు, ఏ సందేశం ఇచ్చాడు అనేది యథాతథంగా ఉంటుంది. అందులో మిస్ అయ్యే అవకాశం లేదు, ఒరిజినల్గా ఉంటుంది అనమాట. సో అలాగా పత్రిజీ ఈ యుగానికి ఒక యుగ పురుషుడు. ఆయన ఇచ్చిన జ్ఞానం అమూల్యం, అఖండం, అనంతం. ఆయన జ్ఞానం, ఆయన జీవన విధానం, ఆయన యొక్క ఎన్లైటైన్మెంట్, ఇవన్నీ కూడా మనము భవిష్యత్ తరాలకు అందించాలి, మన బాధ్యత అది. ఆ భవిష్యత్ తరాలకు అందించడానికే పత్రిజీ మీద తీయబడే షార్ట్ ఫిల్మ్స్, మూవీస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. దాని బాధ్యతను ఎత్తుకున్నవారు మన పత్రిజీ ఫిలిమ్స్ వెంకట్ గారు, వారి బృందం, వారందరికీ అభినందనలు. సో మనందరం వారికి సహకరించాలి, ఎంత వీలైతే అంత సహకరించాలి. ఇదిగోనైనా ఈ యజ్ఞం ముందుకెళ్ళాలి, ఈ జ్ఞాన యజ్ఞం, ఈ జ్ఞానం అందరికీ అందాలి, మా వంతు సహకారం తీసుకో అని మనందరం సహకరించాలి వాళ్ళందరికీ. సో ఆ పత్రిజీ ఫిలిమ్స్లో ద్వారా వచ్చిన కొన్ని షార్ట్స్ నేను చూశాను, కొన్ని ట్రైల్స్ చూశాను, చాలా బాగున్నాయి, చక్కటి సందేశం ఉంది. చాలా కష్టపడి వాటిని మేకింగ్ చేశారు, ఒక్కొక్క దాన్ని చాలా నూతనంగా చెక్కారు. పత్రిజీని ప్రజెంట్ చేయడానికి వాళ్ళు చాలా తపన పడ్డారు. సో గురువు యొక్క చైతన్యాన్ని ప్రపంచంలోకి తీసుకెళ్లడమే శిష్యుడి బాధ్యత. ఎందుకంటే ఆ గురువు యొక్క చైతన్యం మరెక్కడి నుంచో వచ్చింది కాబట్టి. సో ముందుగా పత్రిజీ ఫిలిమ్స్ వారికి అందరికీ అభినందనలు. మనం వారికి సహకరిద్దాం, వీలైనంతగా మనం అందులో భాగస్వాములు అవడం మీరు కూడా అవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. నేను ఆల్రెడీ అందులో భాగస్వామి అయ్యాను. మీరందరూ కూడా సహకరించండి వెంకట్కి, ఆ బృందానికి. ఇంకా ఇంకా ఎపిసోడ్స్ రావాలి, వెబ్ సిరీస్లో రావాలి, ఓటీటీల్లో రావాలి. అప్పుడు ఆయన జ్ఞానం విస్తారంగా వెళ్తుంది. ఎందుకంటే ఆయన జ్ఞానం మనం తీసుకొని ఎంతో అభివృద్ధి చెందాం. ఆయన ఎన్లైటైన్మెంట్ జ్ఞానాన్ని మనం పొంది ఎంతో ఎన్లైటైన్మెంట్ అయ్యాం. సరిపోదు, ఇది ప్రపంచం ఇంకా చాలా పెద్దది, 100 కోట్ల పైన ఉంది ప్రపంచ జనాభా. 100 కోట్ల మందికి వెళ్ళిపోవాలి, అది అన్ని భాషల్లోకి వెళ్ళాలి. ఒక చిన్న సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్ళిపోతుంది. అది కేవలం ఒక కల్పితం, ఎంటర్టైన్మెంటే అన్ని భాషల్లోకి, ఎంత ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఎన్లైటైన్మెంట్ వెళ్ళాలి కదా. ఆ ఎన్లైటైన్మెంట్ అందరికీ తీసుకెళ్లడమే మన బాధ్యత. కాబట్టి ఇదందరూ సహకరించి ఈ పత్రిజీ ఫిలిమ్స్కి, వెంకట్ మా టీంకి మనందరం సహకరించి ఈ ఫిలిం ఇంకా ముందుకెళ్ళి ప్రపంచంలో అన్ని భాషల్లోకి ఇది తర్జుమా అయిపోవాలి, ఆ డబ్ అయిపోవాలి, ఆ అన్ని భాషల్లోకి. వాళ్ళందరూ తెలుసుకోవాలి ఎంటర్టైన్మెంట్ అంటే ఇదా అని తెలుసుకోవాలి, పత్రికారి గురించి తెలుసుకోవాలి, ఆ గురువు యొక్క చైతన్యాన్ని వాళ్ళు చూడాలి. ఇదందరూ అవగాహన చెందాలి. పత్రిజీది మనం పొంది
ఎంతో అనుభవంలోకి తెచ్చుకొని మనం ఎంతో ఎదిగాం ఆత్మపరంగా. మరి మిగతా వాళ్ళు కూడా ఎదగాలి కదా. ఎదగాలంటే వాళ్ళందరికీ ఇది అందాలి. మన అదృష్టం ఈ కాలం. ఎందుకంటే మీడియా మన చేతిలో ఉంది, టెక్నాలజీ చేతిలో ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది రికార్డ్ అయిపోతుంది, ఎక్కడో ఉంటుంది, గూగుల్లో ఒక పేజ్ ఉంటుంది మనకి. సో ఇది భూమి ఉన్నంత వరకు ఉంటుంది. ఈ భూమి అంతా అయిపోయినా ఇంకా ఉంటుంది. అంతగా దాన్ని తయారు చేసి సెక్యూర్ చేశారు. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప ఆవిష్కరణ ఇది. ఈ రికార్డ్ ఎప్పటికీ ఉంటుంది, వేల లక్షల కోట్ల సంవత్సరాలకైనా ఉంటుంది. భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడుతుంది. సో మనందరం ఈ ఫిల్మ్ తయారు చేయాలి, ఇంకా శ్రమ పడాలి, అందరూ దీన్ని అందించాలి ప్రపంచానికి. అందరినీ మీ అందరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మరి పత్రికారి యొక్క సబ్జెక్ట్ కూడా చెప్పుకుందాం. ఎందుకంటే పత్రికారి ఏం చెప్పాడు, ఎలా జీవించాడు అన్నది మనం తెలుసుకుందాం. ముందుగా గురువులు చెప్పేది ఒక ఎత్తు అయితే, గురువుల దగ్గర మనం గురువుల్ని చూసి నేర్చుకోవాల్సింది ఒక ఎత్తు. గురువులు చెప్పిన పుస్తకాల ద్వారా, వారు చెప్పిన వీడియోల ద్వారా తెలుసుకోవాల్సింది ఒకటి. రెండోది, గురువుల యొక్క జ్ఞానాన్ని వారు చెప్పడం ద్వారా, పుస్తకాల ద్వారా, వీడియోస్ ద్వారా తెలుసుకుంటాం జ్ఞానాన్ని. అది ఒక ఎత్తు. ఈ పత్రిజీ ఫిలిమ్స్లో ఉన్న ఒక ఎత్తు ఏంటంటే, గురువు యొక్క లక్షణాలు ఉంటాయి. గురువు యొక్క జ్ఞానం అన్ని చోట్ల ఉంటుంది, కానీ గురువు యొక్క లక్షణాలు ఉంటాయి. ఇది స్పెషల్. ఈ వెంకట్ వాళ్ళు తీస్తున్న ఫిలింలో ప్రత్యేకత ఏంటంటే లక్షణాలు, పత్రిజీ లక్షణాలు చూపిస్తారు వీళ్ళు. అది ఎవరు చూపించలేరు. ఈ పాయింట్ నోట్ చేయండి బాగా. లక్షణాలను ఎవరు చూపిస్తారు చెప్పండి, ఎలా చూపించగలరు? అలా చూపించాలంటే మీరు దాన్ని ఒక మూవీలో తీయాలి. అది మూవీలో తీస్తేనే లక్షణాలు వెళ్తాయి. కనుక పత్రిజీ యొక్క లక్షణాలే ఎన్లైటన్మెంట్. అవి ఎవరో చెప్తే రావండి, అవి మనం చూసి నేర్చుకోవాలి. నేను పత్రిజీతో 25 ఏళ్ళు జర్నీ చేశాను. ఆయనతో పాటు కలిసి తిరిగాము, ఆయనతో పాటు కలిసి నిద్రించాము, ఒకే రూమ్లో ఉన్నాం, ఒకే బెడ్ మీద పడుకున్నాం. మాకు ఆ గొప్ప అదృష్టం దొరికింది. ఆయనతో పాటు కలిసి భోజనం చేశాము, ఆయన చేతి వంట తిన్నాము, ఆయనతో కలిసి తిరిగాము. ప్రతి క్షణం ఆయన్ని నేను గమనిస్తూ ఉండేవాడిని. అదే పని నాకు. ఆయన చెప్పే జ్ఞానం అంతా ఒక ఎత్తు అయితే, ఆయన గమనిస్తూ నేర్చుకోవడం ఒక ఎత్తు. గమనిక. నాకు ఆయన దగ్గర కూర్చున్నంతసేపు నా కళ్ళు ఆయన మీదే ఉండేవి. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా కూర్చున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎవరితో ఎలా ఉంటున్నాడు, ఎవరిని ఎలా డీల్ చేస్తున్నాడు, ఇవే నేను గమనిస్తుండేవాడిని. అలా గమనిస్తూ నేను ఆయన్ని స్టడీ చేస్తే నాకు ఆయనలో లక్షణాలు కనిపించాయి. పత్రిజీ లక్షణాలని నేను అప్పట్లోనే ఒక క్లాస్ తయారు చేశాను. 14 లక్షణాలను తయారు చేశాను అనమాట. క్వాలిటీస్ ఆఫ్ పత్రిజీ అని. అప్పట్లో నేను వీడియో కూడా చేసిన దాని మీద. పత్రిజీ యొక్క లక్షణాలు, ఆయన ఎన్లైటన్మెంట్ ఏ విధంగా సాధించుకున్నాడు, అందులో నేను ఈరోజు మీకు కొన్ని చెప్తాను. అవి ఎందుకంటే మేము ఆయనతో కలిసి తిరిగాం కాబట్టి అది మేము చెప్పగలం. సీనియర్ మాస్టర్స్ చెప్పగలరు. ఒక సీనియర్ మాస్టర్ అంటే ఆయనతో కలిసి జీవనం చేసిన వాళ్ళు మాత్రం మీకు చెప్పగలరు. సో ఆయన ఎన్లైటన్మెంట్ అనేది చెప్పిన విధానము ఒకటి ఎత్తు అయితే, ఆయన జీవించిన విధానం ఒక ఎత్తు. ఎందుకంటే జీవించి చూపించిన అతి తక్కువ గురువుల్లో ఆయన ఒకరు. చాలామంది చెప్తారు, సబ్జెక్ట్ చెప్పడమే ఉంది, మైక్ తీసుకొని వదలగొడతారు, కానీ దానిలో నిలబడాలి కదా. అలా నిలబడింది మన పత్రిజీ. అందుకని పత్రిజీ యొక్క లక్షణాలని మీరు బాగా ఎక్కించుకోవాలి. ఆయన యొక్క లక్షణాలే ఎన్లైటన్మెంట్. అదే మన జీవన విధానం. అందుకని గురువు జీవనాన్ని గమనించి ఆయన జీవనంలాగా మనం జీవించాలి. ఆయన యొక్క లక్షణాలు మనలో ఇంకించుకోవాలి. పిల్లలు చూడండి, చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటే వాళ్ళు చేస్తుంటారు. అలాగా మనం కూడా ఆయనలో ఉన్న లక్షణాలను యాక్టివ్ చేసుకోవాలి. సో ఆయన చెప్పుకునే లక్షణాల్లో కొన్ని చెప్తాను మీకు ఈరోజు. ఒకటి, సర్వజ్ఞత. పత్రిజీ ఎప్పుడు ఏమంటాడంటే, మనం ఎప్పుడు సర్వజ్ఞులు అంటాడు. నేను చేయలేను అంటే ఆయన ఒప్పుకోడు. నువ్వు సర్వజ్ఞుడివి అంటాడు. నిన్ను ఎంతో ఉన్నతంగా చెప్తాడు. మనకు కూడా తెలియదు మనం ఇంత గొప్ప వాళ్ళమని. మనల్ని చాలా తక్కువగా చూసుకుంటాం. నాకేం వచ్చలే, నేను అల్పుడిని, నాకు అంతగా తెలుసా నా మొహం అని మన భావనలో ఉంటాం. కానీ పత్రిజీ యొక్క
ఆ స్థితి ఎలా ఉంటుందంటే ఆయన యొక్క లక్షణం ఏంటంటే నువ్వు సర్వజ్ఞుడివి అంటాడు. అందుకని ఆయన ఏమంటాడంటే నేను ఈరోజు ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్‌నే మీకు ఆయన జ్ఞానం నుంచి వచ్చినవి చెప్తున్నాను. అందుకని ఆయన రాసిన ఆ బుక్‌లోంచి కొన్ని పాయింట్స్ తీసి చెప్తాను. ఎన్‌లైటన్‌మెంట్ అన్న పాయింట్స్‌లో. మనం సర్వజ్ఞులం ఎప్పటికీ కాలేమన్న ప్రజ్ఞాస్థితి కలిగి ఉండడమే ఎన్‌లైటన్‌మెంట్. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. మనం సర్వజ్ఞులం ఎప్పటికీ కాలేము అన్న ప్రజ్ఞాస్థితి కలిగి ఉండడమే ఎన్‌లైటన్‌మెంట్. చూసారా? నువ్వు సర్వజ్ఞుడు అంటే అన్న వ్యక్తి ఏమంటున్నాడు? నేను సర్వజ్ఞుడిని ఎప్పటికి కాలేనన్న ప్రజ్ఞ కలిగి ఉండాలి. ప్రజ్ఞ అంటే నాకే అంతా తెలుసు. నేను అన్నీ చేసేయగలను అని అనుకోవాలి. మళ్ళీ అదే టైంలో ఎప్పటికీ కాలేను, పూర్తి కాలేదిది అన్న ప్రజ్ఞ కలిగి ఉండాలి. ఇది పారాడాక్స్ అన్నమాట. అంటే విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. పత్రిజీతో అలాగే ఉంటది. విచిత్రంగా, విరుద్ధంగా ఉంటది. అది అర్థం చేసుకోవడమే అతి కష్టమైంది. నువ్వు అర్థం చేసుకోగలగాలి దాన్ని. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. మనం సర్వజ్ఞులం ఎప్పటికీ కాలేము. ఓకే. యాక్చువల్‌గా మనం సర్వజ్ఞులం. ఆయనే అంటాడు నువ్వు సర్వజ్ఞుడివి అంటాడు. ఎప్పటికీ కాలేము అన్న ప్రజ్ఞ స్థితిని కలిగి ఉండడమే ఎన్‌లైటన్‌మెంట్. అంటే దీన్ని ఇంకా సింపుల్ వాళ్ళు చెప్పాలంటే నాకంతా తెలుసని తెలుసు. కానీ నాకేమీ తెలియదు. ఇంకా నేను ఉన్నది అని భావించడమే ఎన్‌లైటన్‌మెంట్ స్థితి. పత్రిజీ అలా ఉంటారు. అందుకే ఆయన ఎవరు చెప్పినా వింటారు. ఎంతో శ్రద్ధగా వింటారు. అది ఆయనలో ఉన్న గొప్ప ఎన్‌లైటన్‌మెంట్. మామూలుగా అయితే మనం నాకు తెలుసులే పోయి అంటాం. నాకు తెలుసు నీకే తెలీదు అంటుంటాం. అట్లా అనడు. నేను ఆయనతో జర్నీ చేశాను కదా! 25 ఏళ్ళు. ఒకరోజు కూడా ఎదురెవరైనా మాట్లాడుతుంటే ఆయన ఖండించలేదు. దానిని దానిని నాకు తెలిసే నువ్వు నోరు మూయి అనలేదు. ముందు ఆయనకి చెప్పనిస్తారు. తర్వాత ఒకవేళ అందులో అదేమన్నా అజ్ఞానం ఉన్నా దాన్ని వాడిని సరి చేస్తారు. అలా ఎన్నో సార్లు చూసాను నేను. ఎన్నో కోణాల్లో ఆయన్ని నేను స్టడీ చేశాను. అందుకని ఎప్పుడు కూడా మనం ఒక ప్రజ్ఞ కలిగి ఉండాలి. ప్రజ్ఞ అంటే యాక్టివిటీస్. మన టాలెంట్. మన మన దాని మీద పట్టు. ఏ ప్రజ్ఞ కలిగి ఉండాలి? నేను సర్వజ్ఞుడిని కాలేదు. అంటే ఇంకా అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే అన్నీ నేర్చుకుంటూ ఉండాలి. అన్నిటి నుంచి జ్ఞానం పొందుతూ ఉండాలి అనేది ఆయన దగ్గరే మనం నేర్చుకోవాలి. ఆయన అలా ఉన్నారు. నేను చూసాను చాలా సార్లు. ఆయనకు తెలియనిది ఏమన్నా ఉంటే తెలీదని చెప్తారు. నువ్వు చెప్పు నాయనా అంటారు. ఎక్కువ వింటూ ఉంటారు. ఎందుకు ఎక్కువ వింటుంటారు? ఆయనే సర్వజ్ఞుడు కదా! ఎందుకు వింటుంటారంటే ఇంకా ప్రజ్ఞ పెంచుకోవాలి అనే పాయింట్ పత్రిజీ జ్ఞానంలో దాక్కొని ఉందన్నమాట. ఓకే. తర్వాత ఇంకో పాయింట్ గురించి కూడా చెప్తాను. సో, చాలా ఉన్నాయి. అందులో కొన్ని చెప్తాను. అంటే నా జీవితంలో నేను ఆయనతో పాటు జర్నీ చేస్తూ గడిపిన పాయింట్స్ ఇవి. ఆ సర్వజ్ఞత ఒకసారి నాకేం తెలీదు గురువుగారు. అంతా మాస్టర్సే అందరూ ఆళ్ళు చేస్తున్నారు. మనం ఏముంది గురువుగారు అన్నాను. లేదు నాయనా! నీ పాత్ర ఉంది. వాళ్ళ పాత్ర ఉంది. 50, 50 అన్నాడు. చూసారా? అంటే నువ్వు గొప్పవాడివి. అలాగే వాళ్ళు గొప్పవాడే. అందుకే దానికి ఆయన ఏం చెప్తాడు, నేను ఎవరికన్నా ఎక్కువ కాదు. నేను ఎవరికన్నా తక్కువ కాదని చెప్తాడు. ఎంత అద్భుతమైన పాయింట్ ఇది పత్రిజీ చెప్పింది. సో, కనుక ప్రజ్ఞ కలిగి ఉండాలి. నీకంతా తెలుసులే కాదని ఎవడన్నాడు. కానీ ప్రజ్ఞ కలిగి ఉండాలి. అంటే ఇంకా నేర్చుకునే పనిలో నువ్వు ఉండాలి. అది దాని యొక్క అంతరార్థం అనమాట. ఓకే. తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాను. అస్సలు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరిని నిందించిన తత్వమే ఎన్‌లైటన్‌మెంట్ అంటాడాయన. ఇయన్నీ ఆయన లక్షణాలే. ఆయన బుక్‌లో రాసాడనిపిస్తుంది నాకు. ఎవరిని నిందించిన తత్వమే ఎన్‌లైటన్‌మెంట్. గత 20 సంవత్సరాల్లో నేను ఒక్కరోజు కూడా ఒక్కరిని కూడా నిందించడం నేను చూడలేదు. మీరేమైనా చూసారేమో నాకు చెప్పండి. ఇంపాసిబుల్. ఎందుకంటే ఆయన అందులో ఉన్న గొప్ప క్వాలిటీ అది. అప్పట్లో మీడియాలో ఆయన్ని విమర్శిస్తూ, రాళ్ళేస్తూ చేస్తే కొంతమంది ఆయన కనీసం వాళ్ళని ఒక్క మాట అనలేదు. మేమందరం ఆవేశపడ్డాం. అసలు వాళ్ళని అది చేద్దాం, ఇరగదీసేద్దాం, కొట్టేద్దాం, చింపేద్దామని. బదలగొట్టేద్దాం అని ఏం మాట్లాడలా. మీ పని మీరు చేయండి నాయనా అన్నాడు. వాడి స్థితిలో వాడు కరెక్ట్ అన్నాడు. వాడు తెలుసుకోవాల్సిన టైం ఒకటొస్తది తెలుసుకుంటాడులే. వాడి స్థితిలో వాడు కరెక్ట్. ఎంత అద్భుతం చూడండి. అది ఎలా ఆయనకొచ్చిందో నాకు తెలీదు గానీ, మనమైతే దాన్ని సంపాదించుకోవాలి. ఆ స్థితిని. ఎవరిని నిందించని తత్వం.
నో కంప్లైంట్స్, నో కామెంట్స్. నిందించిన తత్వం. ఎందుకు నిందిస్తావు? నన్ను వాడు అలా చేశాడండి. ఎందుకు చేశాడు? వాడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి అలాగే చేస్తాడు. వాడికి అదే అర్థమైంది కాబట్టి అదే చేస్తాడు. చూసారా? వశిష్ఠుడు తెలుసు కదా మీకు. వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి పెద్ద వార్ జరుగుతుంది. వశిష్ఠుని చూసి విశ్వామిత్రుడు వచ్చి యుద్ధం చేస్తాడు, కానీ ఓడిపోతాడు. అప్పుడు ఆయన సాధన మొదలు పెడతాడు. ఓహో, బ్రహ్మర్షి అయితేనే మనం గెలుస్తాము, దివ్యశక్తులు కావాలంటే బ్రహ్మర్షి అవ్వాలని సాధన చేస్తాడు. మొత్తం మీద ఎప్పుడు వశిష్ఠుడితో గొడవపడుతూనే ఉండేవాడు. వశిష్ఠుడిని ఎలా నాశనం చేయాలా అసూయతో ఉండేవాడు అనమాట విశ్వామిత్రుడు ఫస్ట్లో. తర్వాత బ్రహ్మర్షి అవ్వక ముందు వశిష్ఠుడు విశ్వామిత్రుడి నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎంత భయంకరమైన కష్టం అంటే, ఒకసారి ఆయన 9 కొడుకుల్ని చంపించేశాడు. ఒక రాక్షసుని ప్రేరేపించి విశ్వామిత్రుడు వశిష్ఠుడి యొక్క 9 కొడుకులు, 100 మంది కొడుకులు వశిష్ఠుడికి 100 మందిని చంపించాడు. ఆ కేసులో విశ్వామిత్రుడు పాత్ర ఉంది. తర్వాత ఆ కర్మ వదిలించుకోవడానికి ఆయన 1000 సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చింది. సరే, ఇంతమంది చనిపోయారు కదా, వశిష్ఠుడు తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా అండి? వాళ్ళ ప్రారంధం వల్ల వాళ్ళు అలా చనిపోయారు, వాళ్ళ ప్రారంధం వల్ల అలా జరిగింది అన్నారండి. ఎంత అద్భుతమైన వాక్కు. దానికి విశ్వామిత్రుడు కేవలం పాత్రధారి అన్నాడండి. ఇది ఒక్కటే స్పిరిచువల్ మాస్టర్స్ బాగా బొరకెక్కించుకోవాలి. పత్రిజీ నుంచి మనం నేర్చుకున్న గొప్ప పాయింట్ ఇది. వాళ్ళ పాత్ర వల్ల అలా జరిగింది. అది వాళ్ళ యొక్క పాత్ర అంతే. బట్ మూలమైతే నా కొడుకులే, నా కొడుకుల యొక్క ప్రారంభం అది. వాళ్ళ డిజైన్ అలా ఉంది కాబట్టి వాళ్ళ లైఫ్లోకి ఇదిగో విశ్వామిత్రుడు వచ్చాడు. ఇదంతా ముందే ప్రణాళిక కదా. ఆయన ఎందుకు నిందించాలి అన్నాడండి. ఇలా ఈ ఎన్లైటైన్మెంట్ అతి తక్కువ మంది గురువుల్లో ఉంటుంది. అతి తక్కువ. పత్రిజీలో ఆ ఎన్లైటైన్మెంట్ ఉంది. మనం దాన్ని స్టడీ చేయాలి. సో గురువు గొప్పవాడు, నా గురువు ఎంతో గొప్పవాడు, ఆయన ఎంత చేశాడు, అంత చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, ఇదంతా ఓకే. వాటన్నిటికన్నా విలువైంది లక్షణము, క్వాలిటీ ఆఫ్ ద గురూజీ. ఆ గురువు యొక్క లక్షణాలను మనం స్టడీ చేయాలి. అవి నేర్పేవి కాదు, అవి చూపించేవి, చూసేవి. వాళ్ళు చూపిస్తారు. ఆ వీడియోలో అవనియండి, ఆయన జీవన విధానంలో అవనియండి, మనం గమనించి పట్టుకోవాలి. ఎందుకు ఆయన అలా ఉన్నాడు? ఓహో, ఈయన దగ్గర ఈ తత్వం ఉందా, అది నేను ఎలాగైనా సరే నేర్చుకోవాలి అని మనం పట్టుకోవాలి. అది పత్రిజీలో ఉన్న రెండో క్వాలిటీ. అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి, అందులో మెయిన్ చెప్తున్నాను మీకు. ఎవరిని నిందించని తత్వము. ఎందుకు నిందించడండి? వాడు అంత పని చేస్తే వాడు చేయడానికే వచ్చాడండి. చూసారా? ఈ అవగాహన ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఎంత కష్టం అనుకున్నారు ఈ అవగాహన రావడం. అది వస్తే ఇంకా ఆల్మోస్ట్ మీ స్పిరిచువల్ జర్నీ పూర్తయినట్టే, అది కనుక వస్తే. కనుక ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఎవరిని నిందించని తత్వం, అదే పత్రిజీ యొక్క ఎన్లైటైన్మెంట్. ఎందుకంటే నేను చాలా వాటికి నేను సాక్షిని. చాలా చూశాను నేను ఈ సొసైటీలో. చాలా ఎన్నెన్నో జరిగినన్ని చూశాను. అన్నిటికీ ఆయన అలాగుండేవాడు. ఒక్క మాట కూడా ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన చివరి కొన ప్రాణం పోయే టైంలో కూడా, అప్పుడు కూడా ఆయనకి కొన్ని ఇబ్బందులు ఉండి ఉంటాయి, కొన్ని సమస్యలు వచ్చి ఉంటాయి. ఆయన ఎవరిని నిందించరా. చూసారా? సో అదే ఎన్లైటైన్మెంట్. ఇది పత్రిజీ దగ్గర మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాయింట్. ఓకే, తర్వాత మరొకటి అద్భుతమైనది చెప్తాను మీకు. ఓకే, మన వాస్తవాలని మనమే ఎప్పుడు సృష్టించుకుంటాం అన్న ఎరుకే ఎన్లైటైన్మెంట్. పత్రిజీ లక్షణాల్లో మరొకటి, మన వాస్తవాలని మనమే సృష్టించుకుంటాం. ఇందాక దానికి ఇది ఇంటర్లింక్ అనమాట. ఎందుకు కోపం రాదు అని ఒకసారి గురుగారిని అడిగాను నేను. గురుగారు, ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళాము కరెక్ట్గా 12 సంవత్సరాల క్రితం. కుంభమేళాలో ఆయన చెప్పిన మాట అనమాట ఇది. గురుగారు, వాళ్ళు అలా చేశారు కదా, మనం ఎందుకు వదిలేయాలి, మనం కూడా వాళ్ళ మీద వేసేయచ్చు కదా, యుద్ధం చేయొచ్చు కదా అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, మన వాస్తవానికి ఎవరు కారణం అన్నాడు. మనమే కారణం అన్నాను. మరి మన వాస్తవానికి మనం కారణం అయినప్పుడు నువ్వు వాడిని ఏం చేస్తావు అన్నాడు. ఈ వాస్తవాన్ని నువ్వు సృష్టించుకున్నావు. ఎంత లోతైన అవగాహన చూడండి. ఇది ఒక్కటే అద్భుతం మళ్ళా. ఎందుకంటే నా వాస్తవం నేనే కారణం అన్నప్పుడు వాడిని ఎందుకు నిందారోహణ చేస్తాం మనం? వాడిని ఎందుకు తిట్టాం అనమాట. అంటే ఈ ఒక్కొక్క లక్షణం మీలో ఇంకే కుందికి
ఒక్కొక్క డైమెన్షన్ మారుతుంటుంది. అందుకని మీరు ప్రాణం 3 నిమిషాల్లో పోతుంది అన్నప్పుడు కూడా మనం మర్చిపోకూడని ఏకైక మాట ఇది. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. ఈ వాస్తవాన్ని నేను సృష్టించుకున్నాను అన్న అవగాహన కలిగి ఉండడమే. పత్రిజీలో అది ఉందండి ఎప్పుడు. అది మనమే సృష్టించాం కదా అంటాడు. అందుకని మీరు దానిని బాగా ఎక్కించుకోవాలి. తర్వాత మళ్ళా ఇంకొకటి చెప్తాను. అనంత శక్తియుక్తులు సర్వకార్యదక్షత సహస్థితిలో స్వయంగా అంతరంలో ఉన్నాయన్న అవగాహనే ఎన్లైటన్మెంట్. పత్రిజీ చెప్పిన మరొక అద్భుతమైన వాక్కు. అంటే ఈ పత్రిజీ చెప్పిన ఈ సబ్జెక్ట్ని పత్రిజీ ఉన్న లక్షణాలని కంపేర్ చేసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఇవన్నీ ఆయన చెప్పినవి ఏదో పుస్తకం చూసి లేకపోతే చెప్పినవి కాదు, ఆయన అంతరం నుంచి వచ్చినాయి. అంతరం నుంచి వచ్చినాయి అంటే ఆయన లక్షణాలు అనమాట, అవి క్వాలిటీస్. ఆ లక్షణాలను మనం పట్టుకోవాలి. ఓకే, అంటే వారు ఏమంటున్నారంటే అనంత శక్తియుక్తులు సర్వకార్యదక్షత సహస్థితిలో స్వయంగా మన అంతరంలో ఉన్నాయి. అంటే మనలో టాలెంటు మరియు అనంత శక్తియుక్తి, ఈ రెండు ఉన్నాయి. శక్తి యుక్తి రెండు ఉన్నాయి మన లోపల, సహజంగా ఉన్నాయని చెప్తున్నారు. మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే మన సహజత్వాన్ని వదిలేసి పక్క వాళ్ళ సహజత్వాన్ని తీసుకుంటాం. అక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం. అంటే నీ లోపల నుంచి ఏదో వచ్చిందో దాన్ని వదిలేసి నీలో లేనిది అదేదో గొప్పదనుకొని పక్క వాళ్ళకి తీసుకుంటాం, పక్క వాళ్ళ జ్ఞానాన్ని ఎత్తుకుంటాం. ఇక్కడే మనం చాలా వరకు మన జీవితంలో ఆగిపోతున్నాం. నీలో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదుందో పట్టుకోవాలి నువ్వు. సర్వకార్యదక్షత శక్తి యుక్తులు ఎన్నో నీలో ఉన్నాయి. శక్తి ఉంది, యుక్తి ఉంది, కార్యదక్షత ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది నీకు ఒక ప్రజ్ఞ ఉన్నది. ఏంటుందో తెలీదు, అది ఎవరికి వాళ్ళు పట్టుకోవాలి. నాలో ఏంటుంది, ఏదో అయితే ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఆలోచించండి. తల్లి గర్భం నుంచి వచ్చాం. తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి నుంచి వచ్చాం. మన తండ్రి నుంచి బయలుదేరి 30 కోట్ల శుక్రకణాలు తల్లి గర్భంలో చేరినాయి. ఆ తల్లి గర్భంలో చేరేటప్పుడు ఆ 30 కోట్ల శుక్రకణాల్లో ఒకళ్ళం మనం. ఓకే అండి. మరి 30 కోట్ల మంది పిల్లలు పుట్టారా? మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పుట్టారా? పుట్టలా. మరి ఏమయ్యారు వాళ్ళందరూ అంటే చనిపోయారు. మన వయసు ఎంతో అన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు నా వయసు 53 సంవత్సరాలు. 53 సంవత్సరాల 9 నెలలు నేను ఎక్కడున్నాను? తల్లి గర్భంలో ఉన్నాను. 8 నెలలు, 6 నెలలు, 1 నెల ఎక్కడున్నాను? మా తండ్రిలో ఉన్నాను. మా తండ్రిలోంచి ప్రారంభమై నేను ప్రయాణం చేసి మా తల్లి గర్భంలోకి వచ్చాను. ఆ తల్లి గర్భంలోకి మనం వచ్చినప్పుడు ఒకే ఒక అన్నం ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి సర్వజ్ఞత వాడాము, మనం ప్రతిభ వాడాము, శక్తి యుక్తులు వాడాము. లేకపోతే ఈ శరీరం దొరకదు. మానవుడి జీవితంలో ఎవడిలో సర్వజ్ఞత ఉందో, ఎవడిలో శక్తియుక్తి ఉందో, ఎవడిలో కార్యదక్షత ఉందో వాళ్ళకు మాత్రమే లైఫ్ ఇవ్వబడుతుంది. 30 కోట్ల మందిలో పెట్టిన పరీక్షలో మనం పాస్ అయ్యాం మిత్రులారా. ఇదేదో భగవంతుడు ఇచ్చిన కానుక కాదు. దేవుడిచ్చాడు నాకు ఈ జీవితం, దేవుడు ప్రసాదించాడు కాదు. ఆయన ఇచ్చాడు కరెక్టే. ఎందుకు ఇచ్చాడు? నువ్వు సర్వజ్ఞత చూపించావు, నీ శక్తియుక్తులు చూపించావు, నీ ప్రతిభ చూపించావు, నీ కార్యదక్షత చూపించావు. ఎలాగంటే 24 గంటల టైంలో తండ్రి నుంచి బయలుదేరిన శుక్రకణం తల్లి గర్భాన్ని చేరాలి. తల్లి గర్భంలో ఉన్న అండాశయంలోకి వెళ్ళాలి. 30 కోట్లు బయలుదేరినప్పుడు తల్లిని చేరేటప్పటికి ఒకటే ఉండాలి. దారిలో ఎన్నో ఆగిపోతుంటాయి. సర్వీస్ గేట్ దగ్గర కొన్ని చనిపోతుంటాయి. ముందెళ్ళినా చనిపోతారు, వెనకెళ్ళినా చనిపోతారు. కరెక్ట్గా టైం ప్రకారం జర్నీ చేయాలి. లోపల ట్యూబ్స్లో జర్నీ చేయాలన్నమాట. శుక్రకణం దానిలోనే కనిపిస్తుంది, అది మామూలు కంటికి కనపడదు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఫెర్టిలైజేషన్ అని కొట్టండి. ఫెర్టిలైజేషన్ మీకు వస్తుంది, వీడియో వస్తుంది. దాని మీద తీసిన వీడియోలు ఉన్నాయి. అది ఎలా జర్నీ చేస్తుంది అనేది ఉంది. లేదా జర్నీ టు ద వూమ్ అని కొట్టండి, తల్లి గర్భంలో ప్రయాణం అని కొట్టండి, తెలుగులో కొట్టినా వస్తుంది. అక్కడ మీకు కనిపిస్తుంది. మనం ప్రయాణం చేసాం. ఎలా ప్రయాణం చేసాం? సర్వజ్ఞత ఉంది మనకి. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఒక్కోసారి లెఫ్ట్ రోడ్ వస్తుంది, రైట్ రోడ్ వస్తుంది. అక్కడ జీపీఎస్ లేదు, దారి చెప్పేవాళ్ళు లేడు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండి దారి చూపించరు, వెల్కమ్ బోర్డ్స్ లేవు, ఏమీ లేవు.
ఎటు వెళ్ళాలో తెలీదు, ఎందుకు వెళ్ళాలో తెలీదు. మనం వెళ్ళామా ఇంకా తల్లి గర్భంలో ఉన్న వెల్కమ్ చెప్తారనుకున్నారా? తెల్ల రక్త కణాలు వచ్చి దాడి చేస్తాయి మన మీద, యాంటీబయాటిక్స్ కొన్ని చంపేస్తాయి. వాటికి దొరకకుండా పరిగెట్టాలి. మనం పరిగెట్టాం ఈరోజు, పరిగెట్టాం కాబట్టి ఈరోజు మనకు బాడీ ఉంది. మన జీవితంలో జరిగిన అతి పెద్ద పోరాటం ఏదన్నా ఉందంటే అదే. ఇవన్నీ చిన్న పోరాటాలు. అంత సర్వజ్ఞత ఉంది మనలో. పుట్టక ముందు తల లేనప్పుడు, కాళ్ళు లేనప్పుడు, మెదడు లేనప్పుడు అది ఎలా ప్రయాణం చేస్తుంది ఇప్పటివరకు సైంటిస్టులకు అర్థం కాల. అంత సర్వజ్ఞత మనలో ఉంది. మెదడు లేదు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమీ లేదు. ఒక కణం మనం. 30 కోట్ల మందిలో పోరాడి చేరుకున్నాం. లాస్ట్కి వచ్చేటప్పటికి 3000 మిగులుతాయి. ఆ 3000లో అందరూ ఆ ఊము బాల్లా ఉంటుంది అనమాట. తల్లి నుంచి వచ్చిన కణం దాని చుట్టూ తిరుగుతుంటాయి. దారి ఉండదు, వెల్కమ్ బోర్డు ఉండదు, దారి ఎక్కడ వెతుకుతుంటాయి అన్నీ. ఒక్కడ మాత్రం ఏం చేశాడు, దాని లోపలికి దూరిపోతాడు అనమాట. ఆ లోపలికి దూరిపోయినప్పుడు వాడికి మాత్రమే లైఫ్, మిగతా అన్ని క్లోజ్, అందరు చనిపోవాల్సిందే, వాష్ అవుట్. చూసారా, మనం అంత కష్టపడి లోపలికి ఎంటర్ అయ్యాం కాబట్టి సర్వజ్ఞతను ఉపయోగించి, తెలివి నుంచి యుక్తిని ఉపయోగించి, ప్రజ్ఞను ఉపయోగించి, కార్యదక్షతను ఉపయోగించి అంత జర్నీ చేసి వచ్చాం కాబట్టి ప్రకృతి మాత భగవంతుడు ఇచ్చిన గిఫ్టే ఈ దేహం. చూసారా మిత్రులారా? కనుక ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటారు పత్రిజీ. అదే సర్వజ్ఞత. నాయన నీలో సర్వజ్ఞత ఉంది, నాయన నీలో ప్రతిభ ఉన్నది, నీలో అనంతమైన శక్తియుక్తులు ఉన్నాయి అని తెలుసుకో అంటాడు. ఆయన అలా ఉన్నారు, ఆయన అన్నీ సాధించారు కాబట్టి పిఎస్ఎం ఎంత పెద్ద ప్రపంచం అయింది. మనం లైవ్ నేర్చుకోవాలి, చూసి నేర్చుకోవాలి ఆయన. చూసారు మిత్రులారా? సర్వజ్ఞత అద్భుతమైన పాయింట్ ఇది. తర్వాత మరొక పాయింట్లోకి వెళ్దాం. మరొక పాయింట్ ఏంటంటే, ఒక్క గురువే చాలు ముక్తిని ప్రాప్తించుకునేందుకు అన్న ధోరణి మార్చుకొని అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలన్న దృక్పథం కలిగి ఉండాలి అంటారు. ఒక్క గురువే చాలు, ఇంకెవరు అక్కర్లేదు అనే దృక్పథం నుంచి బయటకు రావాలి. మనం అందరి దగ్గర నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకొని ఏది నీకు కనెక్ట్ అవుతుందో దాన్ని బాగా పట్టుకోవాలి. అంటే అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి, అందరినీ వినాలి, అందరినీ చూడాలి. వినదగ్గున ఎవరు చెప్పినా వినినంతన వేగిరి పడక, చిన్నప్పుడు ఉంది కదా, చదువుకున్నాం కదా సొంత శతకం. అలాగే మనం అందరి నుంచి నేర్చుకోవాలి, అందరిని వినాలి. ఫస్ట్ నేను అందరిని వింటాను, వాళ్ళ జ్ఞానం నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను గమనిస్తాను. అన్ని పుస్తకాలు చదువుతాను. నేను కొన్ని పుస్తకాలు చదివినప్పుడు నా బుర్రకు ఎక్కువ. ఒకసారి పత్రికని అడిగాను, గురుగారు మీరు అన్ని పుస్తకాలు చదవమంటారు, అన్నీ వినమంటారు కదా, నేను ఈ బుక్ చదువుతున్నాను, ఈ జ్ఞానం నాకు అందట్లేదు, అసలు నాకు ఇంట్రెస్ట్, దాన్ని చూస్తేనే చిరాకు వస్తుంది, ఆ బుక్ని బుర్రకు ఎక్కట్లా, నేను అంతగా ఆ స్థితికి వెళ్ళలేదా, నాకు ఆ స్థాయి లేదా అని అడిగా. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, నాయనా నీ పనికి అది పనికిరాని పుస్తకం అన్నాడు. నీ పనికి పనికిరాదు అది, నీ పని వేరు, నీ పనికి ఏవి కావాలో అవి చదువుకో అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో టైం వేస్ట్ చేస్తున్నాను అని ఆయన్ని అవతల పారేసా. అన్నీ నేర్చుకో, అందరి దగ్గర విను, అంతవరకే. కానీ నువ్వు పట్టుకోవాల్సింది ఏంటి అంటే, నీ యొక్క ప్రజ్ఞ నుంచి ఏదో వచ్చిందో అది పట్టుకోవాలి. నీకు భగవద్గీత కనెక్ట్ అవుతుందా, అదే పట్టుకో. బట్ అన్నీ నేర్చుకోవాలి, అన్ని పుస్తకాలు చదవాలి, అన్ని గురువులు వినాలి. ఫైనల్గా ఒకటి పట్టుకోవాలి. ఆ ఒకటి పట్టుకోవటమే ప్రజ్ఞ. కనుక అందరు గురువుల దగ్గర నుంచి నేర్చుకోండి. అందరూ మీరు చెప్పేది వినండి, ఏం మునిగిపోయింది, ఏం ఫ్రీయే కదా, ఖర్చు ఏం లేదు కదా, వినండి. వారు ఏం చెప్తున్నారు, వీరేం చెప్తున్నారు, వారేం చెప్తున్నారు, వారేం చెప్తున్నారు, వీరేం చెప్తున్నారు, అన్నీ వినండి. ఏది కనెక్ట్ అవుతుంది మీకు, మీ యొక్క విచక్షణకి ఏది అందుతుంది, మీ యొక్క ప్రజ్ఞకి ఏది అవగాహనకు వస్తుంది, ఎంత బాగుంది అని ఎవరిది అనిపిస్తుంది, ఎవరు చెప్తుంటే మీకు కాలం తెలియకుండా గడిచిపోతుంది, ఎవరు చెప్తుంటే మీలో ఉన్న అన్ని ప్రశ్నలకి ఆన్సర్ వచ్చి నీ ప్రజ్ఞ ఎంతో సంతోషిస్తుంది, ఎవరు చెప్తుంటే నీకు ఆలవోకగా అవగాహనకు వస్తుంది, వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి. చూసారా?
అలాగని చెప్పేసి ఇదే నా గురువు, ఇది తప్ప ప్రపంచంలో ఏం లేదని అనకూడదు. వాళ్ళు మళ్ళీ బావిలో కప్పైపోతారు. అందరి నుంచి నేర్చుకోవాలి. బట్ ఒక సబ్జెక్ట్ మీద స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. సో, అలాగా. అందుకని అందరు గురువు, ఒక గురువు చాలు నాకు అనకూడదు. చాలా మందిలో ఈ పిచ్చి ఉందనమాట. మా గురువే గురువు ఇంకెవడు లేడు అంటారు. అదో పిచ్చి. పత్రిజీ దగ్గర గమనిస్తే ధ్యాన జగత్తు ఉంది కదా మనది. ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేది అప్పట్లో. అది ధ్యాన జగత్ ఇప్పుడు. దాని ధ్యాన జగత్తులో చూడండి ముఖ చిత్రం ఎంతమంది గురువులు వస్తాం. కొన్ని వందల మంది గురువులు ముఖ చిత్రాలు వచ్చినాయి ఇప్పటికి. వాళ్ళందరూ సబ్జెక్ట్స్ అందరూ వచ్చినాయి. చాలా తక్కువ ఆర్గనైజేషన్స్‌లో ఇలా ఉంటది. పత్రిజీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇది అనుభవమే. మీరు తప్ప సృష్టిలో ఎవరూ లేరండి. మీరే నభుతో నా భవిష్యత్తు అన్నాను. ఠాంగమని కొడతాడు ఆయన. నభుతో నా భవిష్యత్తు. నీ మొహం తెలుసునా? నీకు భవిష్యత్తు తెలుసా? అంటాడు. భవిష్యత్తు అంతా నీకు తెలుసా? అంటారు. ఇదంతా నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావు. ఇంకెవడు రాడా? లేకపోతే గతంలో ఎవరు లేరా? ఎప్పుడో ఉన్నారు. నీకు తెలియలేదు అంటారు. అందుకని అందరి గురువుల్ని నేర్చుకోవాలి. ఆయన దగ్గర ఏముంది జ్ఞానం? నేర్చుకోవాలి. ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి. ఇంకా అదే అయిపోయిన తర్వాత పక్కన పెట్టేయాలి. ఆ నేర్చుకున్నది పక్కన పెట్టేసి నీకు ఎంతవరకు ఉపయోగపడితే ఉపయోగించుకోవాలి. కనుక దీన్ని బాగా కోరుకోవాలి. ఓకే. నేర్చుకోవాలి. ఆయన దగ్గర ఉన్న క్వాలిటీ అనమాట. ఎందుకంటే నేను అడిగాను, ఎందుకు అన్నీ ఆయన తెలియని జ్ఞానమా? అన్నీ ఫాలో అవుతారు. ఒకసారి బెంగుళూరు వ్యాలీలో మేము అప్పట్లో దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం బెంగుళూరు వ్యాలీలో వర్క్‌షాపు, కాన్ఫరెన్స్ అది పెట్టారు. మేము వెళ్ళాం. వెళ్తే చాలా పెద్ద గురువులొచ్చారు. ఇంటర్నేషనల్ గురువులొచ్చారు. నేను చాలా శ్రద్ధగా కూర్చొని విన్నారు ఆళ్ళు చెప్పేదంతా. నాకైతే బుర్రకి కన్నం పెట్టి సుత్తి పెట్టి కొట్టినట్టు ఉంది వాళ్ళు చెప్తుంటే. కానీ ఆయన ఎంత శ్రద్ధగా ఇన్నారో. నేను అడిగాను బయటకొచ్చా, గురువుగారు మీరు చెప్పిన సబ్జెక్ట్‌కి, వాళ్ళు చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు చెప్పేది చాలా హాయిగా అర్థమైంది మాకు. చాలా కఠినంగా చెప్తున్నారు. వాళ్ళు చిన్న పాయింటే వాళ్ళు చెప్పింది అదే, వీళ్ళు చెప్పింది అదే. సత్యం ఎప్పుడూ ఒకటే. కానీ చాలా కఠినంగా, అంత గందరగోళంగా ఎందుకు చెప్తారు వీళ్ళు? మీరు ఎంత శ్రద్ధగా, ఓపికగా ఇంటారు అంటే, ఏమో అందులో ఇంకో పాయింట్ వస్తుందేమో, మనం నేర్చుకోవాల్సింది ఏముందో అన్నారాయన. మేమైతే చాలా కష్టంగా ఇన్నాం. ఎందుకంటే కొంతమంది ఉన్న సత్యాన్ని సాగదీసి, పీకి, లాగి, మొక్కేసి, దాన్ని పొడి చేసి, కుని చేసి చెప్తారు. అది వాళ్ళ స్టైల్ అది. అలాంటి వాళ్ళకే ఆళ్ళు కావాలేమో. మనం వాళ్ళని జడ్జి చేయకూడదు. వినాలి వాళ్ళని. వాళ్ళని కూడా వినాలి. ఏమో ఏం చెప్తారో, వాళ్ళ దగ్గర ఏం వచ్చింది దొరుకుతుందో అన్నట్లు వెతుకుతూనే ఉండాలి. అలాగా పత్రిజీ కొన్ని లక్షల మందిని వింటూనే ఉంటారు. వాళ్ళందరిని గురువులుగా భావిస్తుంటారు. అనుభవాలైతే ఆయన విన్నంతగా ఎవరు వినలేదు. ఎదురు వాళ్ళ అనుభవం చెప్తుంటే అలాగా కళ్ళలో కళ్ళు పెట్టేసి అలాగా చూస్తూ వింటారు. ఎందుకు వింటారు అంటే, అక్కడ ఏ జ్ఞానం ఉందో. ఇతరుల అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు ఆయన. మనం కూడా అలాగే నేర్చుకోవాలి. సో, ఆయన చెప్తున్న పాయింట్ ఏంటంటే అందరి నుంచి నేర్చుకోవాలి. సర్వ ప్రజ్ఞ. ఓకే. తర్వాత పాయింట్ చెప్పుకుందాం. కాలం అన్నది ఒక మహాభ్రమ తప్ప మరొకటి కాదు అన్న ప్రజ్ఞే పత్రిజీ. కాలం అన్నది ఒక మహాభ్రమ. ఎప్పుడు ఆయన ప్రెజెంట్‌లో ఉంటారనమాట. పాస్ట్‌లో ఉండరు, ఫ్యూచర్‌లో ఉండరు. చేయాల్సింది ఈ క్షణంలో చేస్తూ ఉంటారు. ఒక మహాభ్రమ అది. కాలం అనేది భ్రమే నిజంగా. గతం చూడండి అంతా గడిచిపోయింది. ఎన్నో మారిపోయినాయి. మన జీవితాలు ఎన్నెన్నెన్నెన్నో వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికెక్కడెక్కడో తిరిగాము. 2012 మారిపోయింది. 2020, 21, 22 చూడండి ఎంత కఠినంగా గడిచిందో. అసలు మానవ జాతి ముందుకెళ్తదా అన్నట్లు ఉందా లేదా? పిట్టల్లా రాలిపోయారు. బట్ ఇప్పుడు అందరూ మామూలైపోయాం. చూసారా కాలం అంతా మార్చేస్తుంది కాలం. అది మహాభ్రమ అనమాట. కనుక ఆ కాలం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. అదే సర్వప్రజ్ఞ. అదే ఎన్‌లైటన్‌మెంట్. ఓకే. పత్రిజీ ఎప్పుడు అలాగే ఉంటారు. ఒకసారి మేము ఏదో జరిగింది. బ్యాడ్ సంఘటన జరిగింది. అక్కడ డిస్టర్బెన్స్ అయింది స్టేజ్ దగ్గర. మేమందరం వస్తున్నాం కార్‌లో. వస్తుంటే సార్ అది ఆడు అలా చేశాడు సార్. అలా చేయకుండా ఉంటే బాగుండేది. మన ప్రోగ్రామ్ అప్సెట్ అయింది. డిస్టర్బ్ అయింది అని అక్కడ ఒక సీనియర్ మాస్టర్ కార్‌లో చెప్తున్నాడు. చెప్తుంటే సార్ మౌనంగా చూడు ఆ కొండ చూడు ఎంత బాగుందో. ఆ కొండ కార్‌లోంచి వెళ్తున్నాము. కార్‌లో అద్దాల్లోంచి కనిపిస్తుంది. ఆ కొండ దాని అందము చూస్తున్నాం. ఆ కొండ చూడు అంత పిరమిడ్ షేప్‌లో లేదు.
ఏమయ్యా వంశీ పిరమిడ్ షేప్లో లేదు అన్నాడు. అవును గురుగారు భలే ఉంది, అంతా పిరమిడ్లా ఉంది అంటున్నాను. ఈ పక్కన ఆయన ఆపకుండా, ఆడు అలా చేశాడు సార్, అలా చేయకుండా ఉంటే అసలు భలే ఉండేది సార్, ఇంకా అద్భుతంగా మనం చేసి ఉండేవాళ్ళం, మనకు అలా వచ్చి ఉండేది. మళ్ళీ ఆయన చూడు ఇటు చూడు, ఈ చెట్లు చూడు ఎంత అందంగా ఉన్నాయి, ఎంత పెద్ద చెట్లు ఎట్టొచ్చినాయి ఈ ఏరియాలో అని అంటున్నారు. మళ్ళీ ఆయన ఆపకుండా మూడోసారి కూడా మొదలెట్టాడు. అంతే, లాగ్ ఒకటి పీకాడు కారులో వెనక్కి తిరిగి, లెంపకాయ. ఎందుకురా మోస్తున్నావు గతాన్ని అన్నాడు. అది అయిపోయింది కదా, అయిపోయిందని ఎందుకు మోస్తున్నావు నువ్వు? డైవర్ట్ చేయడానికి గురువుగారు ఈ అందం చూడు అందం చూడు అని చెప్తున్నారు, కానీ ఈయన వదలకుండా అదే పట్టుకున్నాడు. అప్పుడు చెంపదెబ్బ పడింది అనమాట. కనుక ఆయన ఒక కాలంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. గడిచిపోయిన కాలం వదిలేయి, అయిపోయింది కదా, దాని నుంచి పాఠం నేర్చుకో, నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా జాగ్రత్త చూసుకో, ఎన్లైటన్మెంట్ పెంచుకో. అంతేగాని అయ్యో అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు అలా చేశాము, అనవసరంగా చేశాము, ఇలా మాట్లాడద్దు, ఇలా ఆలోచించద్దు. అది ఆయన చెప్పే గొప్ప జ్ఞానం. తర్వాత మరొక గొప్ప ఎన్లైటన్మెంట్ లక్షణం చెప్తాను మీకు. పత్రికారి దగ్గర 20 ఏళ్లలో నేను ఎప్పుడు కూడా చూడలేదు. 25 ఏళ్లలో ఎప్పుడు. ఆయన ఇంతకుముందు కూడా అడుగుతున్నారు సీనియర్‌ని, ఏమయ్యా ఆయన ఎలా ఉండేవారని. అదేంటో చెప్తాను. ఎవరి తప్పుల్ని ఎంచి ఏ తీర్పుల్ని నిర్ణయించని సహజ నిర్మల స్వభావమే పత్రిజీ. ఎవరి తప్పులు ఎంచని సహజ నిర్మల స్వభావం. ఆయన ఎవరి తప్పులు ఎంచడు, జడ్జి చేయడు, తీర్పునివ్వడు. మనం వెళ్ళి సార్ ఎలా చేయాలని అడిగితే ఆయన చెప్తారే తప్ప, నువ్వు ఎలా చేయొద్దురా ఇలా చేయి అని అండి ఆయన. నువ్వు అదంతా వదిలేసిట్రా, అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పడం చాలా తక్కువ మందికి చెప్తారు, గైడ్ చేస్తారు. అది గైడెన్స్ తప్ప ఆయన జడ్జిమెంట్ లేదు. నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని అనడం. నాది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. నేను ట్రెండ్ని తయారు చేసుకుంటా, సృష్టించుకుంటాను. మామూలుగా నేను కొత్త కొత్త కోణాల్లో ప్రయత్నం చేస్తుంటాను అనమాట. అది నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు. సో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నేను కొత్త కోణాలు ఎతికేవాడిని. ధ్యానం ఇంకో కొత్త కోణంలో ఎలా చెప్పాలి అని. అలాగా భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి చెప్పాలి, యూత్‌కు చెప్పాలి అని నేను ఆ ప్రాజెక్టులు చేస్తూ వెళ్ళేవాడిని. అన్నమయ్య ధ్యాన యజ్ఞాలు, షిరిడి సాయి ధ్యాన యజ్ఞాలు ఇలా చేస్తూ వెళ్ళేవాడిని. మరి అలా చేస్తున్నప్పుడు కొంత నాకు స్వేచ్ఛ ఉండదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. విగ్రహారాధన కూడదు ఉంది కదా. కనుక దానికోసం ఏం చేశానంటే నేను సపరేట్‌గా ఒక ఆర్గనైజేషన్ పెట్టి పత్రికారికి చెప్పారు, నువ్వు ఒక ట్రస్ట్ పెట్టు, దానికి ఇలా పెట్టు అలా పెట్టు అని అప్పట్లో 20 ఏళ్ల క్రితమే చెప్పారు. సరే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి తయారు చేశాను. మొత్తం మీద దాని మీద నేను ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. ప్రతి బాబా టెంపుల్స్‌లో ధ్యాన యజ్ఞం పెట్టడం, షిరిడి సాయి గురించి చెప్పటం, ఆయన తత్వం చెప్పడం, ఆయన మాంసం తినలేదు, మాంసం పెట్టలేదు అని వాళ్ళని శాకాహారులుగా మార్చడం, ధ్యానులుగా మార్చడం, ఇదే పని అనమాట. దేవాలయాలన్నిటిలో క్లాసెస్ పెడుతూ అక్కడ శీలం దెబ్బతినకుండా చెప్పాలి. షిరిడి సాయి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు సాయిబాబాని విమర్శిస్తే ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు కదా. అందుకని షిరిడి సాయి యొక్క మహాజ్ఞానాన్ని చెప్పాలి. శివాలయంకి వెళ్ళినప్పుడు శివుడి యొక్క మహాజ్ఞానాన్ని చెప్పాలి. అక్కడ ఓం నమః శివాయ అనాలి దేవాలయంలో. షిరిడి సాయి దగ్గరికి వచ్చినప్పుడు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనేవాళ్ళ. నేను ఒక భక్తులా ఉంటాను అక్కడ. ఏ యాక్టింగ్ ఏం కాదు, నిజంగానే అలా ఉంటాను. వాళ్ళు నన్ను పిలిచి ఏవండీ హారతి ఇవ్వండి, మీరు మహా గురువులా అంటారు. అనగానే నేను వెంటనే వెళ్ళి బాబాకి హారతి ఇచ్చేవాడిని. ఇవన్నీ మనవాళ్ళు చూసి కొంతమంది గురువుగారి దగ్గరికి వెళ్ళి, సారు ఈయన ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, భక్తుల్ని ధ్యానంలో భక్తులు చేస్తున్నాడు, గుళ్ళకెళ్ళి దండాలు పెడుతున్నాడు, హారతలు ఇస్తున్నాడు అని మన బ్యాచ్ చెప్పారు. పత్రికారితో ఎవరు కంప్లైంట్ చెప్పరు, ఒకవేళ చెప్తే వాళ్ళు అయిపోయారు. అప్పుడు పత్రికారు ఏం చేశారంటే, అవునా సరే లైన్లో పెట్టి అన్నారు. అది ఒకళ్ళిద్దరు కదా, దాదాపు ఒక ఎక్కువ మంది వెళ్ళి గురువుగారి దగ్గర మొరపెట్టారు. నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమైనా ఏం చేస్తున్నావు అన్నారు. గురువుగారు ఇలా చేస్తున్నాను, షిరిడి సాయి ధ్యాన యజ్ఞాలు పెట్టాను అన్ని చోట్ల, షిరిడి సాయి యజ్ఞం అని పెట్టాను, పెట్టి ఇదిగో ఇలాగా సబ్జెక్ట్ చెప్తున్నాను, సాయిబాబా ఏకాదశి సూత్రాల మీద చెప్తున్నాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది ధ్యానం చేస్తున్నారు, శాఖారులు అవుతున్నారు అని నేను నా రిపోర్ట్ ఇచ్చాను. ఆయన వెంటనే ఏం చెప్పాడంటే, వండర్ఫుల్ ఆయన, అలాగే చెయ్యి, దాన్ని పేరుని కొంచెం అలైన్ చేసుకో, షిరిడి సాయి ఆధ్యాత్మిక యజ్ఞం అని పేరు పెట్టన్నాడు. సాయి యజ్ఞం అని పెడితే షిరిడి సాయి ఆధ్యాత్మిక యజ్ఞం అని పేరు పెట్టు అని దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసి చెప్పారు. ఈ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంది గురుగారు తిడతాడు అనుకుంటే వాటిని ఇంకా సపోర్ట్ చేశారు.
అని అని పత్రి సారుకి పరమ శిష్యులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నేను అప్పుడు షిరిడి సాయి మీద బుక్ రాశాను. సాయి ఏకాదశి సూత్రాలు బుక్. అది పత్రి సార్ దగ్గరకి ఎలా వెళ్ళింది. అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడండి. వాళ్ళు నాకు ఫోన్ చేశారు సాయి సంస్థానం నుంచి. షిరిడి సాయి మీద ఎంత అద్భుతమైన బుక్ రాశావు, ఏకాదశి సూత్రాల మీద మా షిరిడి సాయి ఇంత అద్భుతమైన విషయాలు చెప్పారా, మీ గురువుగారు ఇచ్చారు ఈ బుక్ స్వయంగా అంటే ఇక చూడండి నా ఆనందం. పత్రి గారు నా బుక్ తీసుకెళ్ళి సాయి సంస్థానంలో ఉన్న ప్రముఖులకి ఇచ్చారు. ఎంత ఆనందమో నాకు అది. అంతే. అంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అది. జడ్జి చేయలేదు నన్ను. ఆ రోజు ఆయన నన్ను రేయ్ నువ్వు ధ్యానం చెప్పు, ఇవన్నీ అవతల పారేయ్, నువ్వు కరెక్ట్‌గా లేవు అనే వాళ్ళలాగా మూర్ఖుల్లాగా ఆ మూర్ఖుల బ్యాచ్ వచ్చి చెప్పారు కదా! అలాగా గనక పత్రి గారు విని చెప్పుంటే, చెప్పుడు మాటలు విని చెప్పుంటే, నేను ఈరోజు ఆ ప్రాజెక్టులు చేసేవాడిని కాదు. ఎంతోమంది ధ్యానులయ్యారు దాని ద్వారా. ఇలాగా ప్రతి మనిషికి ఒక వర్క్ ఉంటది. ఒక ప్రాజెక్ట్ ఉంటది. వాడు ఒక పని ఉంటది. వాడి ప్రజ్ఞ ఉంటది. అది చేసుకుంటూ వెళ్తుంటాడు. నువ్వెందుకు మధ్యలో అడ్డు పెడతావు? నువ్వెందుకు జడ్జి చేస్తావు? అంటారు పత్రిజీ. అలాగా మనం కూడా ఎవరన్నా ఏదన్నా చేస్తుంటే వారి తప్పొప్పులు ఎంచకండి. ఏదో మనం తప్పులు చేయని వాళ్ళం అయినట్టు. తప్పొప్పుల్ని ఎంచి ఏ తీర్పుల్ని నిర్ణయించిన సహజ నిర్మల స్వభావం. సహజ నిర్మల స్వభావం. అది సహజంగా వచ్చింది ఆయనకి. ఆయన ఈ జన్మది కాదు కదా! మనం కూడా ఆ సహజ నిర్మల స్వభావం తెచ్చుకోవాలి. అది పత్రిజీ గురించి నేను చెప్పదలుచుకున్నది. సో థ్యాంక్ యూ. మీ అందరూ ఇంకా పత్రిజీ యొక్క దివ్య లక్షణాలను నేర్చుకొని ఆ పాయింట్లు మీలో ఇంకించుకొని మీరు ఇంకా ఉన్నతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అదేవిధంగా మన వెంకట్‌కి ఈ పత్రిజీ ఫిలిమ్స్‌కి మీ అందరూ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అమ్మా. ఎవరన్నా ప్రశ్నలు అడుగుతారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరన్నా క్వెషన్‌లు అడిగితే. యాహ్! యెస్. సూపర్బ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏంటంటే పత్రిజీని మనం చూసి నేర్చుకోవాల్సిన మనిషిని, ఆ రూపాన్ని కాదు, ఆ లక్షణాలని చూసి నేర్చుకోవాలి. మనం దాన్ని కదా వంట పట్టించుకోవాలి. దాన్ని కదా మన జీవితంలో తీసుకొని మనం ఆచరించాలి అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు సార్. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పారు. ఫిలింలో ఇప్పుడు పత్రిజీని చూపించడమో దాన్నో కాదు, ఆ లక్షణాలని చూపిస్తా ఉన్నారు వీళ్ళు ఈ ఫిలిం ద్వారా అని చెప్పేసి చాలా బాగా చెప్పారు సార్. సూపర్ అయితే కనుక. యెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకేనా. నిజమే కదా! అది ఇప్పుడు పత్రిజీ సబ్జెక్ట్ నిజం కావాలంటే సార్. మనం సీడీల్లో, బుక్కుల్లో అనుభవాల్లో ఉంది. ఆల్రెడీ రికార్డ్ అయింది ఉంది. ఉంది. ఎస్ కానీ సార్. లక్షణాలు కావాలి. లక్షణాలు ఎగ్జాక్ట్. కావాలంటే ఆయన జీవనాన్ని చూపించాలి. ఆ జీవనాన్నే వెంకట్ తెర మీదకి తెచ్చాడు. అదే అసలు మెయిన్ ఈ ఫిల్మ్ యొక్క ఎగ్జాక్ట్. ప్రాణం అదే. మామూలు సబ్జెక్ట్ ఏముంది అది ఎక్కడే దొరుకుతది. ధ్యానమహాయజ్ఞాలు పత్రిజీ ఎన్నో అఖండమైన జ్ఞానాలు ఇచ్చాడు. అన్నీ ఉన్నాయి. కానీ లక్షణాలు కావాలి ఇప్పుడు. పత్రిజీ ఎలా ప్రవర్తించాడు? ఆయన ఎలా నడిచాడు? ఏ విధంగా ఫోర్స్టిక్‌గా ఉన్నాడు? సమస్యని ఎలా సాల్వ్ చేశాడనేది ఓన్లీ అది ఫిల్మ్ ద్వారానే చూపించగలం. లేపోతే అవ్వదది. మామూలుగా టీచింగ్‌లో అది అవ్వదు. సో, ఆ విషయంలో వెంకట్‌కి అభినందనలు. లక్షణాలను చూపిస్తున్నదే పత్రిజీ ఫిల్మ్. బావుంది టైటిలు. బాగుంది సార్. నిజంగా బాగుంది. నిజంగానే బాగుంది. వెంకట్? యెస్ సార్. చాలా బాగుంది సార్. నిజానికి ఒక్కొక్కసారి ఫిలిం గురించి మాట్లాడేటప్పుడు నాకు కూడా అర్థం కాదు. ఏం చెప్పాలా అని. ఈరోజు నాకు ఒక పాయింట్ ఇచ్చారు. ఇచ్చారు. సో అంటే ఒకసారి ఒక డెలివరీ పని చేయి వెంకట్. చేసేటప్పుడు నేను నీకు కొన్ని లక్షణాలు తయారు చేసి ఇస్తాను పత్రి గారివి. తప్పకుండా తప్పకుండా దాని మీద స్క్రిప్ట్ రాసుకో. స్క్రిప్ట్ రాసుకొని ఆ టైంలో ఆయన ఎలా బిహేవ్ చేశారు, ఆయన ఎలా ప్రవర్తించారు అనేది షార్ట్స్ చేసేయి. అసలు భలే ఉంటాయి తెలుసా అది. ఎందుకు నీకు అవును. ఇప్పుడు ఒకడొచ్చి గురువుగారితో ఏదో అన్నాడు. అనగానే వెంటనే ఆయన పుస్తకాన్ని మొహాన ఇసిరేస్తాడు. అది నువ్వు క్రియేట్ చేయాలి. అది అప్పుడు అర్థమైపోద్ది మనకు. ఓయమ్మ ఇంత ఫోర్స్టిక్‌గా ఉండాలా? ఎదుటివాడు కంప్లెయింట్ చేసినప్పుడు వాడిని ఉతకపారేయాలా వాడిని అని మనకు అర్థమవుతది. ఆ లక్షణాలు నువ్వే తీయగలవు అది. అది మామూలుగా దానిలో రావవి. సబ్జెక్ట్‌లో రావవి. లక్షణాలు వచ్చేది కేవలం ఫిల్మ్‌లోనే. అది మనం అందులోనే చూడగలం. అవునండి. అవును. యాహ్! డెఫినెట్లీ సార్. అదే సార్ ఎందుకు అలా చేశారు? ఆయన అంతరార్థం ఏంటి? సో అది అది అదే యాక్చువల్లీ తెలియాల్సింది. సో యెస్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. పత్రి గారు ఎంత నాలెడ్జ్ షేర్ చేసి ఎంతమంది మారారో నాకు తెలీదు గానీ, బట్ పత్రి గారిని చూసి చాలా మంది చాలా మారారు. చాలా కోణాల్లో మారారు. సార్‌ని చూసి. యెస్.
సో ఇస్ ఆయన అంటే ఆయన ఎక్కువ జీవించారు. ఆయన ఏదైతే మాట్లాడారో ఆయన ఎక్కువ జీవించారు. సో సో ఈరోజు డాక్యుమెంటరీ చేయాలన్న సంకల్పం కూడా ఇంచుమించుగా దానికోసమేనండి. అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పత్రి గారు ఎలా చనిపోయారో కదా, ఆయన ఎలా బతికారో ప్రపంచానికి తెలియాలి. సో ఆ ప్రయత్నమే ఈరోజు మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏది మాట్లాడారు, ఏది చెప్పారు, అదే జీవించారు. సో ఇది తెలియాలి ప్రపంచానికి. అంత ఆషామాషిగా కూడా కాదు. ఆయన చిన్న విషయం కాదు, లక్షణాలను పట్టుకోవడమే కష్టం, నువ్వు ఫిలిం తీయడం ఇంకా కష్టం. ఇంకా కష్టం. దాన్ని ప్రజెంట్ చేయాలి, ఆ శీలాన్ని చెడిపోకుండా, అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని మార్చకుండా. అది చాలా టఫ్ జాబ్ నీది, చాలా టఫ్ జాబ్. దాన్ని సక్సెస్ అవుతావు, ఆ ప్రజ్ఞ ఉంది నీలో, లేకపోతే అది ఎత్తుకోవు కదా. ఓకే, అలాగే చేయాలి. ఓకే, అందరు సపోర్ట్ ఉంటుంది నీకు, చక్కగా యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. దీని ఎనర్జీ దానికి ఉంది వెంకట్. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ వచ్చిందంటే దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆల్రెడీ యూనివర్స్ లో అది ఆ ఎనర్జీ ఉంటేనే అది ప్రాజెక్ట్ భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు నీ ద్వారా ఇది వచ్చిందంటే, పత్రిజీ ఫిలిమ్స్ ప్రాజెక్ట్ వచ్చిందంటే దాని ఎనర్జీ ఆల్రెడీ ఉంది. కాకపోతే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అన్నది మన ప్రజ్ఞ. ఓకే, దానిపైన మీద ఫోకస్ చేయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, బై బై. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా మాట్లాడతారా? వంశీ గారితో మాట్లాడే అవకాశం వచ్చింది. సో ప్లీజ్ ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి. శ్రీ గురుభ్యో నమః సార్. చెప్పమ్మా ధనలక్ష్మి. ఫస్ట్ అయితే థ్యాంక్ యూ. వాయిస్ వినగానే గుర్తుపెట్టారు సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే గురువులు పాదాలు కాదు, పదాలు పట్టుకోవాలి. ఎంత బాగా జీవించారు పత్రిజీ సారు. ఆచరణకి ప్రధానమైన స్థానాన్ని ఇచ్చారు. అవన్నీ మీరు చెప్తుంటే ఎంత ఆనందం అంటే నాకు మాటల్లో చెప్పలేను సార్. నిజంగా అద్భుతం అన్నమాట. చెప్పడం చాలా చెప్తాం, కానీ ఆచరించడమే మెయిన్. అనుభవమే అసలైన జ్ఞానం. అన్నీ కూడా ఆయన నుంచి నేర్చుకునేవే. నో కామెంట్స్, నో జడ్జిమెంట్, ఎవరిని జడ్జ్ చేయకుండా ఉండడము, అన్నీ అవగాహన చేసుకుంటూ జీవితాన్ని ఏ విధంగా ఆనందమయం చేసుకోవాలి. ఆహా! నిజంగా అద్భుతం సార్. ఇలా ఒక్కటి కాదు, 2 కాదు. మీరు చెప్పినయి అన్నీ కూడా ఎంత బాగున్నాయో పాయింట్స్ సార్. నిజంగా అందరూ కూడా ఇలాంటి గురువులు నిజంగా మా గురువే మాకు గొప్ప, మా గురువుకి మించి లేరు. అది తప్పు లేదు, కానీ మరీ వ్యతిరేక ధోరణిలో త్యాగరాజస్వామి అన్నట్టు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అన్నట్టుగా పత్రిజీ సార్ అందరినీ ఆహ్వానించి, అందరు చెప్పేది విని, అందరి నుంచి ఎవ్వరికి ఏం కావాలో అది తీసుకోండి, అవసరం లేనిది వదిలేయండి అంటూ ఎంత అందరిలో ఉన్న ప్రజ్ఞని, అందరిలో ఉన్న దైవత్వాన్ని చూశారు. నిజంగా ఇలా చెప్తూ ఉంటే ఎంత బాగుంది సార్. అందరూ ఈ విధంగా ఉంటే ఈ కాళ్ళకి మొక్కించుకోవటాలు, పూజలు చేయించుకోవటాలు, మేమే గొప్ప అంటూ ఇవన్నీ ఉండవేమో. అంటే అది వాళ్ళు దాన్ని కూడా మనం ఏమి జడ్జి చేయొద్దు సార్. కాకపోతే ఇలా ఉంటే గురువులందరూ ఎంత బాగుంటుంది. అందరు గురువులు అలా ఉండకూడదు. ఆ కాళ్ళకు మొక్కే గురువులు ఉండాలి, ఆ తరగతి గురువులు ఉండాలి. తర్వాత మొక్కి 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 అడిగి ఇసుగు పుట్టి వస్తాడు. ఉండాలి కదా. అంతే సార్. మంచి తెలియాలంటే పక్కన చెడు ఉండాలి. చెడు మంచి అనకూడదు. ఆ స్థితి ఉన్న గురువులు ఉన్నారనుకో, వాడికి లెర్నింగ్ కావాలి కదా. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు ఆ లెర్నింగ్ అయిపోయింది. మనం రుద్ది ఆ పాదాలు రుద్ది గురువుని పట్టి పీడించి ఆ మోక్షం ఇచ్చేది గురువే అనుకొని పరిగెట్టి చివరి ఆఖరికి మోక్షం రానప్పుడు, అవునా మోక్షం గురువు వల్ల రాదా, జ్ఞానం వల్ల వస్తుందా అని ఎత్తుక్కున్నప్పుడు ఈ గురువు వచ్చాడు. అలాగా వాళ్ళ పాత్ర అన్నమాట. అంటే ఆ తరగతి గురువులు ఉండాలి. ఇప్పుడు మన 10th క్లాస్కి రావాలంటే 5th క్లాస్ గురువులు కావాలి కదా, లేకుండా ఎట్లుంటారు? మన వెనక వాళ్ళు మళ్ళీ 5th క్లాస్కి వస్తారు కదా. మనం 10th క్లాస్ రాగానే 5th క్లాస్ గురువులు లేపేయండి అంటే ఎట్లా? వాళ్ళు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నైస్ సార్. అండ్ మీరు ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్. ఏంటంటే ఎవరిని కూడా నిందించవద్దు.
మీరు ఒక పాయింట్స్ చెప్పడమే కాదు, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పత్రికారు ఇలా ఉండేవారు. సో, ఇక్కడి నుంచి ఆ నింద అనేది రాలేదు. ఆయన ఎలా బిహేవ్ చేసేవాళ్ళనేది చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు సార్. మీ నుంచే నేను ఇది నేర్చుకున్నాను ఇదైతే గనక. మీరు చూసే దృష్టిని మీరు మార్చుకోవాలి కానీ ఫస్ట్ వాళ్ళు కాదు, వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు ఎలాగూ ఉంటారు. మీకు ఎగ్జాక్ట్లీ. అవసరమా మీకు ఆ డ్రెస్ సెన్స్? మీరు దాన్ని కామెంట్ చేయడము, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకుంటున్నారు, చేస్తున్నారు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు పక్కకెళ్ళిపో. నువ్వు చూడొద్దు అన్నారు సార్ ఇంతకుముందు ఒక క్లాస్ లో. సో అప్పటి నుంచి నేను కూడా నా దృష్టిని మార్చుకుంటూ వచ్చాను సార్. సో అదైతే మటుకు అది నా లైఫ్ లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటి నుంచి చాలా బాగుంది. నేను పీస్ఫుల్ గా ఉన్నాను ఫస్ట్. నేను హ్యాపీగా ఉన్నాను ఫస్ట్. ఎస్ ఎస్ నిజంగా చాలా అది మారిపోతారు. నేను బాగుంది. ఒక రూల్లో పెట్టుకొని ఈ లక్షణాలు మనలో ఇంజెక్ట్ చేసుకుంటా ఉంటే చుట్టూతో ఉన్న అట్మాస్ఫియర్ మారిపోతూ ఉంటుంది, నేచర్ మారిపోతుంది, ఖచ్చితంగా సార్ అది. మనలో ఎగ్జాక్ట్లీ. ఎక్స్ట్రాక్ట్స్ జరుగుతుంటది. లోపాలు ఎతకడం. సో ఫస్ట్ మనం అదే పని చేస్తూ వచ్చాం ఇన్నాళ్ళు. ఎంతసేపు ఉన్నా ఇటువైపు ఉంది నా దృష్టి అంతా అన్నట్టుగా బయట వైపు, ప్రపంచం వైపు, బయట వ్యక్తుల వైపే ఉంది. నా వైపు నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటి మార్పులన్నీ వచ్చేసారు ఈ మెడిటేషన్ ద్వారా కానీ, క్లాసెస్ వినడం ద్వారా కానీ. ఎక్సలెంట్ సార్ అది. వండర్ఫుల్ అన్న, వండర్ఫుల్. ఓకే ఓకే ముగించేద్దాం ఇంకా. థ్యాంక్ యూ, ఓకే, థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ సార్, యూ. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ, వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో మరి బాయ్ బాయ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాయ్.